హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియో ఏంటంటే మా పాలమూరు యూనివర్సిటీలో సావిత్రిబాయి పూలే జయంతి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రాంలో మా తెలుగు డిపార్ట్మెంట్లో వచ్చేసి మా సార్ అండ్ మా ఫ్రెండ్స్ సాంగ్స్ పాడడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా పాడారు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సావిత్రిబాయి పలికెను పదము పరేష నీలకందరా జాలి పొందరా కరుణతో నన్ను గణరా నీలకందరా శైల మందిర మురవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వర మాలేందు శేఖర శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదవిదీశ శివ నివేదనగా అవనివేదనగా పలికెను పదము పరేష. అంతకాంతని సతి అగ్నిపంతమైనది నేను త్యాగమించి తాను లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణగౌరి చెంతకు చేరుకున్నది భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదవిదీశ శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము. How was the performance? Department of Housing. Dr. Sima Devi.
కొంచెం ఇక్కడ రమ్మని వాళ్ళు కనిపిస్తలేరు ఇక్కడ వాళ్ళు కనిపిస్తలేరు కొంచెం ఇక్కడ రమ్మను అంబేద్కర్ ఆశయం మన కోయిలమ్మరా అంబేద్కర్ ఆశయం మన కోయిలమ్మరా ఇల్లాలి చదువంట ఇంటికేమో వెలుగంట
మేడం చేసింది. ఒక విషయం మర్చిపోయింది. ఆమె ఏ ధైర్యము వాటి గురించి చెప్పిందో అదే కోణంలో మేము పెరిగినాం. ఆమె కానీ నేను కానీ ఆ ఒక్క విషయం ఆమె మర్చిపోయింది. పాములు అని చెప్పింది, ఆమె మెడకేసుకొని కూడా తిరుగుతుంది. అంతటి ధైర్యాన్ని ఆమె పొందగలిగింది అంటే ఈరోజు మా తల్లిదండ్రులు వాటికి కారణం. సంస్కారాన్ని మాకు నేర్పించింది, శ్రమ విలువను గుర్తించేటటువంటి సంస్కారాన్ని మాకు నేర్పించినటువంటి తల్లిదండ్రులకు, మా గురువులకు మొట్టమొదటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా ప్రస్తుత విషయానికి వస్తే నాకు కేటాయించిన అంశం సావిత్రిబాయి పూలే జీవితము, సంస్కరణవాదం. సత్య శోధనకు, సత్య సాధనకు ప్రతీక శ్రీమతి సావిత్రిబాయి పూలే. సునిశ్చిత దృష్టితోని సమాజాన్ని చదివిన క్రాంతదర్శి. ఎవరైనా మనం ఏమనుకుంటామంటే సహజంగా కష్టాలు ఉన్న వాళ్ళు దాని గురించి మాట్లాడతారో తెలుసుకుంటారో అనుకుంటాం. ఆమె జీవితం చూస్తే కష్టాలు తెలియకుండా పెరిగినప్పటికీ అణగారిన వర్గాల ఆర్తిని తన గొంతుగా వినిపించినటువంటి గొప్ప దార్శనికురాలు. మనకు కష్టం వస్తే మొత్తుకోవడం అనేది మామూలు విషయం. పక్క వాళ్ళ కష్టాలను చూసి స్పందించి అనుభూతి చెంది హక్కున చేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎంతో సంస్కారం ఉంటే తప్ప కుదరనటువంటి విషయం. మనం బాగుంటే చాలు, మనది కాదు కదా కష్టం అనుకుంటారు. కానీ ఆమె చదువుకుంది, జ్ఞానవంతురాలైంది, అన్నింటికంటే ముందు సంస్కారవంతురాలైంది. చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం అవ్వదనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒక స్త్రీ తాను నివసించినటువంటి అననుకూల పరిస్థితులకు, సమాజంలో ఉన్నటువంటి అననుకూల పరిస్థితులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి తన వెనక ఎవ్వరు ఉన్నారని ఆమె ఎప్పుడు భావించలేదు. తానే ఒక సైన్యమైంది, ఒక దిక్సూచి అయింది, ఒక చుక్కాని అయింది, అందరినీ నడిపించింది. ఆమె లేఖలు చదివినా, ఆమె సాహిత్యం ఒకటి రెండు పద్యాలు తీసుకున్నా. ప్రవీణ మేడం గారిని ఈ విషయంలో కొంచెం నాకు బాధ అనిపించింది. కొంచెం ముందు అవకాశం ఇస్తే బాగుండేదేమో. అంటే ఇక్కడ చూడండి, ఆమె ఒక్కొక్క అక్షరం మనకు ఒక తునీరం, అంతే అక్షర తునీరాలు. అవి అక్షరాలు కావు, మనకు సంధించి వదిలేసినటువంటి ప్రశ్నలు. ఈ రోజు మనల్ని మనం తరిచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అని అంటే మనం ఎంతో సాధించడం అని అనుకుంటున్నాం అంతే. కానీ ఒక స్త్రీగా స్త్రీ తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను ఎంత బాగా సమాజానికి అవగాహన చేయించింది. అయినప్పటికీ ఈరోజు మనం ఈ అసమానతను, లింగ వివక్షతను ఇంకా ఎదుర్కొంటూనే ఉంటున్నాం. అది మన చుట్టూ జరుగుతూనే ఉంది, మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాం. ముఖ్యంగా అమ్మాయిలు గమనించాలి. ప్రతిసారి ఏదో ఒక క్లాస్లో ఈ విషయం వచ్చినప్పుడు చెప్తుంటాను. అయితే ఈ లింగ వివక్ష అనేది కేవలం జ్ఞానం గురించో ఇంకొక దాని గురించో నేను చెప్పట్లేదు. వాళ్ళు సాధించినటువంటి ప్రతిభను గుర్తించాల్సినటువంటి సంస్కారం మన అన్నలకు, మన తమ్ముళ్లకు, తర్వాత మన తోటి వాళ్ళందరికీ మనం నేర్పించగలిగితే ఆమె అందిపుచ్చుకున్న ఆశయాలు సక్సెస్ అయినట్టే లెక్క. ఈమె ఒక మాట అంటది, మా అమ్మ శ్రమజీవి, ప్రేమకు ప్రతిరూపం, దయాలు, లోతైన సముద్రం సైతం ఆమె ముందర చిన్నది, ఆకాశం కూడా ఆమె ముందర అడువే. మా ఇంటికి వచ్చిన తల్లి, మా కోసం ఎన్నో కష్టాన్ని భరించింది. ఆమె మా విద్యా దేవత, మా గుండెల్లో ఆమె చిరస్థాయిగా మిగిలిపోతుంది. అంటే చూడండి, మనం ఏమనుకుంటామంటే అమ్మ ఆమె చదువుకోలేదు, ఆమెకు అది ఉంది ఇది ఉంది. కానీ ఈ రోజు మనం నిలబడడానికి కారణం, మనం మాట్లాడడానికి కారణం, మనం ఈ విధంగా ఉండడానికి కారణం, స్త్రీ అయినా పురుషుడైనా సమాజంలోకి వచ్చి నిలబడి జ్ఞానవంతుడైతుందంటే ఖచ్చితంగా దాని వెనుక తల్లి యొక్క శ్రమ ఉంటుంది. అటువంటి శ్రమను గుర్తించినటువంటి గొప్ప సంస్కారవంతురాలు. అప్పుడు ఉన్నటువంటి అసమ సమాజంలో కేవలం అణగారిన వర్గం అని ఏదైతే అనుకున్నామో వాళ్ళొక్కళ్ళ కోసమే కాదు, బ్రాహ్మణ వితంతువులు, ఈ వితంతు వ్యవస్థ అనేది బ్రాహ్మణ వర్ణంలో ఎక్కువగా ఉండేది. దేశ ప్రజలు పశువుల కంటే నీచంగా చూడబడుతున్నారనడానికి కారణమైనటువంటి ఒకానొక మనువాదాన్ని కూకటి వేళ్లతోనే పిగిలించాలని అంటుంది. సమాజ చైతన్యానికి వీర వనిత అయి పోరాడింది. ఒకవైపు అగ్రవర్ణ స్త్రీలు సతీ సహగమనం పేరుతో అగ్నికి ఆహుతవుతుంటే, సావిత్రిబాయి మాత్రం తన సహచరి జ్యోతిబాయి పూలే యొక్క సహచర్యంతో